హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి షాక్. ఈసీ నోటీసులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసింది. తుక్కిగూడ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించడంతో పాటు తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈసీ నిబంధనల ప్రకారం రేవంత్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకుని ఆయనను ఎన్నికల ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఈసీని కోరింది. మరోవైపు బీజేపీ సోషల్ ప్లాట్ఫామ్ ఎక్స్ ట్విట్టర్లో బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. బీఆర్ఎస్ ఫిర్యాదు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ నెల 6వ తేదీన జనజాతర పేరుతో తుక్కాగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించగా ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వాక్యాలపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.